హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అందరూ ఎంతో ఇష్టంగా తినే టమాటో రైస్ అయితే చూపించబోతున్నాను. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏం వండాలో అర్థం కానప్పుడు ఆలోచిస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడైతే ఇంక ఇలా చేసేసామనుకో ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. అందరూ చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. ఈ టమాటో రైస్ ప్రాసెస్ కోసం అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ఇక్కడ టమాటో రైస్ కోసం అయితే ముందుగా మనము అన్నం అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, రైస్ని అయితే రెడీగా పక్కన ఉంచుకున్నాను. ఈ రైస్ని పొడిగా అయితే ఉడికించుకోవాలన్నమాట. అంటే కొంచెం గింజలుగా ఉడికించుకోవాలి. అంటే కలిపేటప్పుడు మెత్తగా అయిపోకుండా ఉంటుంది. మెత్తగా ఉడికించుకున్నామనుకో కలిపేటప్పుడు చెదిరిపోతుంది కదా. ఇంకా ఉడికించుకున్న అన్నాన్ని అయితే పక్కన ఉంచేసుకొని ఇలాగా మనం ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో దానికి సరిపడా టమాటాలను అయితే తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ అయితే ఉడికించుకున్నాను అనమాట. రైస్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను రెడీగా. ఇక్కడ చూడండి, రెడ్గా ఈ కలర్లో ఉండే టమాటాలు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది టమాటా రైస్ కోసం. అందుకని చెప్పేసి బాగా పండిన టమాటాలు అయితే ఒక 4-5 తీసుకొని ఇలాగా ముక్కలు కట్ చేసి మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. వాటిని అయితే ఇప్పుడు ఆ ప్యూరిని పక్కన పెట్టుకొని ఒక బండి తీసుకొని, మందపాటి బండి తీసుకోవాలి. మీరు దేంట్లో చేయాలనుకుంటే దాంట్లో చేయొచ్చు అనమాట. నేనైతే బండిలో అయితే ఈజీగా ఉంటుందని, కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కదా మసాలాలు అవన్నీ, అందుకని చెప్పేసి ఇంకా దీంట్లో అయితే చేస్తున్నాను అనమాట. బండి హీట్ అయిన తర్వాత మనం చేసే క్వాంటిటీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ ఆనియన్స్ని అయితే కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్స్ 2 అయితే వేసుకున్నాను. కావాలి అనుకుంటే బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను సింపుల్గా క్విక్గా చేసేసుకుంటున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట. ఇంకా బిర్యానీ దినుసులు వేగిన తర్వాత అయితే ఉల్లిపాయ వేసుకోవాలి. ఇంకా నేను స్కిప్ చేసేసాను, అది ఆప్షనల్, వేసుకోవచ్చు. ఇక్కడ ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అయిపోకూడదు, కొంచెం జస్ట్ అలాగా పచ్చివాసన పోయి ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని. ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం చేసుకుంటున్నాను కాబట్టి 1 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది, అడుగంటుతుంది కదా. అందుకని చెప్పేసి ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ ప్యూరిని అయితే రెడీగా పక్కన ఉంచుకుందాము. చూసారు కదా, ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరిని అయితే ఇలాగ చేసుకొని మెత్తగా వేసేయకూడదండి, కొంచెం పలుకుగా వేసుకున్నాం అనుకో తినేటప్పుడు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆ ప్యూరిని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంటే 1.5 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ, టీ స్పూను. అంటే టమాటో ప్యూరీ అనేది కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వడం కోసం అనమాట. అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఈలోపు ఇక్కడ మనం రైస్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట. కాస్త చల్లారిందనుకో పొడిగా ఉంటుంది. ఈ రైస్ని ఇక్కడ నేను వేడన్నంతో అయితే చేసుకుంటున్నాను. ఇది మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా నేను అప్పటికప్పుడు ఏం వండాలో తెలియక ఇలా చేస్తున్నాను కాబట్టి ఇంకా రైస్ అయితే ప్రిపేర్ చేసేసి ముందే పక్కన పెట్టుకొని ఇంకా ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఇది చల్లటన్నంతో చేసుకున్నాం అనుకో మిగిలిన అన్నంతో ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇంకా వేడన్నంలో కన్నా ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకున్నాను కదా, చల్లారబెట్టుకోవడం కోసం అయితే. ఈలోపు కాస్త చల్లారితే కలిపేటప్పుడు మెత్తగా అయిపోకుండా బాగుంటుంది అనమాట. అందుకని ముందే చల్లారబెట్టుకున్నాను. ఇక్కడ ఒకసారి మూత తీసి చూడండి, ఈ ప్యూరిని అయితే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు ఇంకా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, ఆల్రెడీ టమాటో ప్యూరీలో అయితే 1 స్పూన్ వేసాం కదా, ఇంకా టేస్ట్కి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే
2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా. మీరు ఇంకొంచెం స్పైసీగా తింటాననుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, ఇంకా సరిపోతుందని చెప్పేసి కొంచెమే యాడ్ చేసుకున్నాను ఇక్కడ, పిల్లలు తింటారు కదా అని. అలాగే 1 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కరెక్ట్గా వేసుకున్నామనుకో రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలాగా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసి పొడులన్నిటిని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, పచ్చివాసన పోయే వరకు. చూడండి ఇక్కడ ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మొత్తం అంతా మనము ముందుగా చల్లారబెట్టుకున్న రైస్ అయితే ఉంది కదా, మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలో అంత రైస్ అయితే ఇలాగా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు యాడ్ చేసుకున్న రైస్ మొత్తం బాగా టమాటో ప్యూరీలో కలిసేలాగా ఇలాగా కలుపుకోవాలన్నమాట, మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రైస్ని లంచ్ బాక్స్కి ఉదయాన్న హడావుడి లేకుండా అలాగా చేసుకోవచ్చు అనమాట, ఈజీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. లంచ్ బాక్స్లకు కానీ మధ్యాహ్నం ఏమి వండాలో తెలియదు అనుకున్నప్పుడు కానీ ఇలాగ క్విక్గా చేసుకోవచ్చు అనమాట. కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలాగ టొమాటోలతోటి చేసుకున్నామనుకో పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అనేది బాగుంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది కదా, ఇంకా మళ్ళీ సపరేట్ కర్రీ చేసే పని లేకుండా బాగా తింటారనమాట. ఇలాగా కొంచెం స్పైసీగా అలా ఇష్టపడుతూ ఉంటారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళకైతే ఈ రైస్ బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా చూడండి ఇప్పుడు కొత్తిమీర కానీ ఉంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. మా పిల్లలు తినరని చెప్పేసి వేయలేదు ఇంకా నేను. ఇక్కడ చూడండి సింపుల్గా అయిపోయింది కదా టమాటా రైస్ అనేది, అంతేనండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఏం కూరగా వెళ్ళినప్పుడు ఏం వండాలో తెలియనప్పుడు అయితే. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి. చూడండి చూసారు కదా చాలా టేస్టీ టమాటా రైస్ని అయితే. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేస్తూ ఉంటాను. మన ఛానల్లో అన్నీ మ్యాక్సిమం ఈజీగా అలాగే టేస్టీగా ఉండే రెసిపీసే ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.